నమస్తే. ఒకరోజు కుల్దీప్ వాళ్ళ నాన్నని ఒక క్వశ్చన్ అడుగుతాడు. నాన్న, చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాను. కెరియర్ని చేసుకోవాలా, నా లవ్ని చూస్ చేసుకోవాలా? ఈ రోజున్న అమ్మాయిలు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారు అంటే మతిపోతోంది. అట్లాంటప్పుడు నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరిని చేసుకోవాలి? నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు కొంచెం గైడెన్స్ కావాలి నాన్న. ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి వాళ్ళ నాన్నని కుల్దీప్ ఒకరోజు వాళ్ళ నాన్న కాఫీ తాగుతున్నప్పుడు అడగడం అనేది అయితే జరిగింది. అప్పుడు వాళ్ళ నాన్న ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు నీ లవ్నే చేసుకో. ఎందుకు అంటే ఒకసారి నీకు ఆ అమ్మాయి నీకు దక్కిన తర్వాత ఆ అమ్మాయితోటి నువ్వు జీవితాంతం గడపడం కోసము ఆ అమ్మాయి చేతిలో చెయ్యేసుకొని హ్యాపీగా కూర్చుని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ ఆ లవ్ని మీరిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. నీ లవ్ అప్పుడు ఎక్కడికి పోదు అని చెప్పేసి చెప్పంగానే కుల్దీప్ ఒక్క సెకండ్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దాని తర్వాత ఇమ్మీడియట్గా జరిగింది ఏంటి అంటే, ఇంకొక చెయ్యి నీది ఉంది కదా, దాంట్లో ఎట్లాగో రోడ్డు పక్కన కూర్చొని చిప్ప పట్టుకునే కదా ఉండేది. మీకు కావాల్సిన బిజినెస్ కూడా అయిపోతుంది, మీకు కావాల్సిన రెవెన్యూ కూడా వస్తుంది. నీ రైట్ హ్యాండ్లో అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్లో ఉండేది అదే చిప్ప. సో మీ ఇద్దరు బాగానే సంపాదించుకుంటారు, అలానే అడుక్కుని ప్రశాంతంగా లవ్ చేసుకుంటూ బతకండి అని చెప్పేసి కుల్దీప్ వాళ్ళ ఫాదర్ కుల్దీప్కి చెప్పడం అనేది అయితే జరిగింది. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, వాట్ టు చూస్ బిట్వీన్ లవ్ అండ్ కెరియర్. ఇది నేను పిల్లల గురించి వీడియోస్ చేయట్లేదు, పిల్లలు కాదు వాళ్ళ పేరెంట్స్ గురించి నేను వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ద లవ్ కెరియర్ థింగ్, ఒకటి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, పేరెంట్స్ హు ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 50s, ఎందుకంటే వాళ్ళ పిల్లలే కదా 18+ ఉంటారు. అక్కడ జరిగేది ఒక సినారియో ఉంటుంది. ఫాదర్ డబ్బులు కడతారు, స్కూల్లో జాయిన్ చేస్తారు, కాలేజ్లో జాయిన్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్కి అన్నిటికీ డబ్బులు ఇస్తారు. కానీ ఈ రోజున్న పిల్లలు ఎందుకు పేరెంట్స్ తోటి మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళ మనసులో ఒక అమ్మాయి నచ్చిన, ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ తోటి ఒక అబ్బాయి నచ్చాడు అని చెప్పేసి ఓపెన్గా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అండర్స్టాండింగ్ ఎడ్యుకేషన్ అనేది మనము ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో మన కంట్రీ డెవలప్ అవ్వడం కోసము కావాల్సినంత సపోర్ట్ మనం పిల్లలకి ఇవ్వట్లేదు. ఈరోజు నేను చెప్పే ఒక్క విషయం ఏంటి అంటే, ఈ వీడియో ఏ పేరెంట్ చూసినా సరే ఒక్క 10 నిమిషాలు వారంలో పిల్లలతో కూర్చుని, అపార్ట్ ఫ్రమ్ దేర్ అదర్ లైఫ్, అంటే వాళ్ళ కాలేజ్ లైఫ్ కావచ్చు, వాళ్ళ స్టడీ లైఫ్ కావచ్చు, దాన్ని కాకుండా ఇంటి గొడవలు అయితే అస్సలు తీసుకోకండి. ఇంట్లో ఇంత తప్పు ఉంది, అక్కడ అది ఉంది, ఆ రిలేటివ్ ఇది కాదు. ఒక ఫాదర్, ఒక సన్ ఆర్ డాటర్, ఒక మదర్, ఒక డాటర్ ఆర్ సన్ చేయాల్సిన పని ఏంటి అంటే, కూర్చుని అసలు వాళ్ళ మైండ్ ఎలా వెళ్తుంది అన్నది చూడండి. వాళ్ళ మైండ్లో క్లారిటీ ఉందో లేదో చూడండి. ఒక్క విషయం మాత్రం అనకండి, వాళ్ళ గురించి తెలియాలంటే ముందు నాకు తెలియాలి కదా అని. అలాంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం, ఎవరికైతే తెలుసు అనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ తీసుకోండి మీ పిల్లల గురించి. చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఇలాంటి డైనమోలో ఉన్న పిల్లలు వాళ్ళ కెరియర్ డెసిషన్స్ ప్రాపర్గా ఎప్పటికీ తీసుకోలేరు. వాళ్ళు కెరియర్ డెసిషన్స్ ప్రాపర్గా తీసుకోవాలి అంటే ఒక పేరెంట్గా మనం చేయగలిగిన పని ఏంటి అంటే, వాళ్ళతోటి కొంత టైం స్పెండ్ చేయడం. ఆ టైం స్పెండ్ చేసే అవకాశం కూడా లేనప్పుడు వాళ్ళని అర్థం చేసుకుంటూ వెళ్ళడం. అర్థం చేసుకుంటూ ఏ రోజైతే మీకు ఒక బ్లాక్ డాట్ కనిపిస్తోందో ఆ బ్లాక్ డాట్ రోజు నుంచి మీరు వాళ్ళకి మీ వర్క్ని కొద్ది రోజులు పక్కన పెట్టుకుని వాళ్ళతోటి కొంచెం టైం కనుక స్పెండ్ చేయగలిగితే ఆటోమేటిక్గా పిల్లల థాట్ ప్రాసెస్ అనేది మారుతుంది. ఎప్పుడు చూసినా సరే ఇంట్లో ఉన్న గొడవలు, ఫినాన్షియల్ క్రైసిస్, ఫ్యామిలీలో వచ్చే టెన్షన్స్, వీళ్ళ స్టడీ గురించి, కాలేజ్ గురించి, ఇలాంటివే మనం డిస్కస్ చేసుకుంటూ పోతే ఈరోజు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటి అంటే, వాళ్ళ పిల్లలు వాళ్ళ గురించి నాకు ఇన్ని డబ్బులు కావాలి అని చెప్పేసి మాట్లాడడమే తప్ప, నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని సాల్వ్ చేయడం కోసము
ఏం చెయ్యాలి అని చెప్పేసి వచ్చే సిచ్యువేషన్లో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరైనా స్టూడెంట్స్ కనుక చూస్తున్నట్టయితే మీరు మీ ఇంట్లో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో గైడెన్స్ పరంగా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెస్ట్ ఎవ్రీథింగ్, గైడెన్స్ పరంగా ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీరు ఓపెన్గా మీ పేరెంట్స్ తోటి కనుక మాట్లాడలేకపోతే మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. నేను ఒక చిన్న ట్రయల్, అందరికీ నేను కేటర్ చేయలేకపోవచ్చు, కానీ మీలో నిజంగానే ప్రాబ్లం ఉండి ఎవరైతే చేస్తారో వాళ్ళలో ఒకళ్ళిద్దరు పేరెంట్స్ తోటైనా సరే మాట్లాడి మీరు పేరెంట్స్ తోటి కంఫర్టబుల్గా అక్వైంటెన్స్ అయ్యేలాగా మేబీ ఒక ట్రయల్ అయితే నేను చేయగలను. సో ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. పేరెంట్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీ పిల్లల గురించి తెలుసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. అండ్ వారంలో 10 నిమిషాలైనా సరే వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే ఇక్కడ ఉంటుంది, వాళ్ళు తిరిగే ఫ్రెండ్స్, తాగే దమ్ము గురించి కాదు. వాళ్ళు ఫ్రెండ్స్తో తిరగచ్చు, దమ్ము కొట్టచ్చు, మీకు తెలియకుండా మందు కొట్టచ్చు, అవి కాదు మనం మాట్లాడాల్సింది. ఆ సిగరెట్ తాగుతున్న విషయం ఇంట్లో ఎందుకు చెప్పలేకపోయాడు? అతని మైండ్లో ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు అది ఫ్రెండ్స్కి తెలుస్తుంది తప్ప మనకెందుకు తెలియట్లేదు ఒక పేరెంట్గా అన్నది కనుక మిమ్మల్ని మీరు ఒక్క నిమిషం ఈరోజు ఈ వీడియో చూసినాక ఒక్క నిమిషం ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ కనుక చేసుకోగలిగితే రేపొద్దున మీరు మీ పిల్లలతోటి మార్నింగ్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళడానికి ముందు ఒక 5 నిమిషాలు మాట్లాడచ్చు. ఏమని? జోవియల్గా ఏదో ఒకటి వాళ్ళని కంఫర్టబుల్గా ఫీల్ చేయండి. వాళ్ళంతా వాళ్ళు ఓపెన్ అయ్యి మీ దగ్గరకు వచ్చి చెప్పాలి. వాళ్ళు చెప్పిన విషయాన్ని మీరు ప్రాపర్గా నెగిటివ్గా తీసుకోకుండా వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ చేయాలో చేస్తూ దాంట్లో మంచి ఏంటి చెడేంటి అన్నది చెప్పి దాని తర్వాత కనుక మీరు వాళ్ళకు ఆప్షన్ వదిలిపెడితే ఆ పిల్లలు ఏ రోజు చేయదాటిపోరు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. జై హింద్.